జై శ్రీమన్నారాయణ. తిరుప్పావై ప్రవచనం 4వ రోజు. ఈరోజు 4వ పాసురము. దాని భావం తెలుసుకుందాం. ఓ పర్జన్య దైవమా, వర్షమును కురిపించుటలో లోభత్వమును చూపకము. నీవు సముద్రములోని నీటినంతను కడుపు నిండుగా త్రాగుము. అటు పిదప నీవు పైకెగసి సృష్టికంతకును కారణభూతుడైన ఆ శ్రీమన్నారాయణుని శరీరపు రంగు వలె నీ శరీరమునకును ఆ నలుపు రంగు నద్దుకొనుము. స్వామి కుడి చేతి యందున్న సుదర్శన చక్రము వలె మెరియుము. ఎడమ చేతిలోని పాంచజన్య శంఖము వలె గంభీరముగా గర్జించుము. స్వామి సారంగమను ధనస్సు నుండి వెడలే అవిరళ శరాలుగా వర్షపు ధారలను కురిపించుము. మేమందరము ఈ వర్షధారలలో స్నానమాడెదము. లోకము సుఖించునట్లు వర్షింపుము. మా వ్రతమును నిరాటంకముగా చేసుకొనుటకై ఇక ఏమాత్రము ఆలసింపక వెంటనే వర్షింపుము స్వామి. అవతారిక ఏమిటంటే, సర్వవ్యాపకుడైన త్రివిక్రముని వ్యాపకత్వాన్ని ఎరిగి ఆ పురుషోత్తముని కొలిచిన కలిగే ఫలితాలను గురించి 3వ పాసురములో గోదాదేవి వెల్లడించింది. అట్టి పరమాత్ముని ఏ మారక భక్తితో పూజించే శక్తియుక్తులు కావలనన్నా ముందు శారీరక శుద్ధి, ఆపై అంతర్శుద్ధి అవసరం కదా. అందుకే బాహ్య శుద్ధి కొరకు గోదాదేవి వర్షదేవుడైన వర్జునుణ్ణి ప్రార్థించి వ్రతాంగమైన స్నానానికై వర్షించమని కోరుతున్నది ఈ పాసురంలో. పూర్తిగా మనం ఈ తాత్పర్యం గురించి తెలుసుకోవాలంటే, మనిషిని మనిషిగా తీర్చిదిద్దే వ్రతమిది. మానవ జన్మకు సాఫల్యాన్ని ప్రసాదించేది ధనుర్మాస వ్రతం. మనలో కోరిక అంటూ కలిగితే చాలు, ప్రకృతిలోని శక్తులంతా సహకరిస్తాయి, దేవతలంతా సహకరిస్తారు. మొదటగా మనకు భగవంతుని తత్వాన్ని వివరించింది ఆండాళ్ తల్లి. ఈ దివ్య తత్వాన్ని నారాయణ అని అంటారు. ఈ తత్వాన్ని మనం ఏ రూపంలో అయినా గుర్తించవచ్చు. వేదవ్యాస భగవానుడి కుమారుడు శ్రీశకుడు ఇట్లా అంతటా దైవాన్ని దర్శించుకునేవాడట. దేనిపై పెద్దగా వ్యామోహం లేనివాడవటంచే అలా వెళ్ళిపోతుంటే పుత్ర వ్యామోహంచే వేదవ్యాసుడు అతని వెంట పరిగెత్తేవాడట. పుత్రా అని తన పిలుపులకు ఆయన స్పందించకపోయేసరికి చెట్లు పక్షులు ఓయ్ అని పలికేవట. ఇక్కడ మనం గమనించాల్సిందేమిటంటే, శ్రీశకునిలో ఉన్న తత్వమే అన్నింటిలోనూ ఉంది కనుకనే అలా స్పందించాయి. ప్రతి వస్తువులోనూ అది ఉండి నిలబడుతుంది. దాన్ని మనం చూడగలగాలి, కానీ కంటికి కనబడదు. కాబట్టి మనం ఈ తత్వాన్ని అంతర్యామిగా గుర్తించాలి. ఆండాళ్ తల్లి మనిషిలోని మంచితనాన్ని మేల్కొల్పటానికి ధనుర్మాస వ్రతం చేసింది. మనల్ని అట్లానే ఆచరించమంది. అందరితో కలిసి ఆచరించాలి అని చెప్పింది. అందరితో కలిసి చేస్తేనే అనుభవయోగ్యం అవుతుంది. అందరికీ సామూహికంగా క్షేమం కలగాలని మనం చేస్తున్నాం. అలాంటి వాణ్ణి ముముక్షువు అంటారు. మనం ఒక ముముక్షువుగా బ్రతకగలగాలి. తత్వాన్ని అంతటా చూడగలగాలి. తీపికి రూపం ఏమిటి? వివిధ పదార్థాలలోనే చూడగలం. అలాగే పరమాత్మ తత్వాన్ని మనం కంటితో చూడలేము కనుక మన వంటి వారికి ఇష్టమయ్యే మన వంటి రూపాన్నే ధరించి మన ఆరాధనలు అందుకోవటానికి చేరుతుంది ఆ బ్రహ్మతత్వం. కానీ అది మాత్రమే ఆయన రూపం కాదు. సామాన్యంగా భగవంతుడు తన పరివారం అందరితో కలిసి ఉంటాడు. లోకంలో ఒక్కొక్క ప్రయోజనం కోసం వివిధ దేవతలను ఆశ్రయిస్తారు. కానీ ఒక్కరిని ఆరాధించి సకల ఫలితాలు పొందాలంటే ఏదైనా సాధన ఉందా అంటే అది నారాయణుని ఆశ్రయం తప్ప ఏదీ లేదు. ఎందుకంటే సకల ఫల ప్రదోహి విష్ణువు అనేది మనకు ఋషివాక్కు. మిగతా వారంతా ఏకైక లాభాయ కానీ సర్వలాభాయ కేశవ అంటారు. ఒక్క పరమాత్మను మనం ప్రసన్నం చేసుకుంటే ఇతర దేవతలంతా సహకరిస్తారు. అందరూ భయపడే యముడు
చెప్పిన మాటలు ఏమిటంటే, విష్ణువు భక్తుల జోలికి తన దూతలను వెళ్ళవద్దని, భగవత్ ప్రేమ కలిగి విష్ణువుకే అంకితమయ్యే వాళ్ళంటే యముడు కూడా భయపడుతుంటాడు. నారాయణ స్మరణ చేయమంటే యమదూతలు అజామయుణ్ణి వదిలి వెళ్లుతారు. విష్ణుదూతలు అతన్ని తీసుకుపోతారు. భారతంలో అజామయుడి సన్నివేశంలో ఇది చెప్పబడి ఉంది. అలాగే ఏ దేవతలను కొలిచినా ఆయా దేవతల ద్వారా ఫలాన్ని ఇచ్చేది నేనేనయ్యా అని భగవద్గీత 7వ అధ్యాయంలో చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. మనం ఒక్క శ్రీకృష్ణ పరమాత్మను ప్రసన్నం చేసుకుంటే మిగతా దేవతలు తమంతట తామే సహకరిస్తారు. అలా వచ్చిన దేవతల్లో ముఖ్యుడైన వర్షదేవునికి ఆండాళ్ చేసిన విన్నపం ఇలా ఉంది. ఆళ్ళిమళైకున్నా సముద్రములో నుండి నీళ్లను గ్రహించి నిర్వహించేవాడా, వానదేవ పర్జన్య ఒండ్రు నీకై కరవేల్, ఏమాత్రం నీవు చేయి దాచుకోవద్దు, ఉదారంగా ఇవ్వు. ఆళివుళ్ పుక్కు, సముద్రం అట్టడుగు లోపలి దాకా వెళ్ళి ముగందు కొడార్ తెర్రి, అంటే పీల్చుకో ముందు, నీవు తృప్తిగా కడుపు నింపుకోని చాలా ఎత్తుకు వెళ్ళాలి. ఊళి ముదల్వన్, సృష్టి కార్యం చేయడానికి ముందు స్వామి ఎలాంటి నీలి కాంతి తరంగాలు కలిగి ఉంటాడో ఉరువం పోల్ మెయ్ కరుత్తు, అట్లాగే నీ ఆకారాన్ని సరిదిద్దుకో. పాళియన్ తోళుడైప్ప అర్పనాభన్ కేయిల్, ఆళిపోల్ మిన్ని, బీటలు వారి ఉన్న ఈ భూమికి ఒక్కసారిగా కురవకూడదు. మొదటగా మెరుపువలే, తర్వాత ఉరుమువలే, తర్వాత కురవవలెను. ఆ మెరవడం ఎట్లా అంటే సుదర్శన చక్రం మెరుస్తున్నట్లుగా ఉండాలి. వలంబురిపోల్ నర్రాది రుందు, ఎట్లా ఉరమాలి అంటే శ్రీ పాంచజన్యంలా శంఖం ధ్వనిలా ఉరుమువలే. ఆ ధ్వని ద్వారా భగవంతుణ్ణి ద్వేషించేవాళ్లు కూడా భక్తులుగా మారేట్లుగా ఉండాలి. తాళాదే షారుంగం ఉదేత శరమళై పోల్ వాళ ఉలగినిల్ పెయ్దిడాల్, ఇక కురవడం స్వామి వేసే బాణాల వలె కురవాలి. అందరూ సుఖించెదకు వర్షించు. అంగుళం మార్గాళి నీరాడ మగిళుందు, మార్గశీర్ష స్నానం కోసం మాకు సరిపడేంత నీరు ఉండేలా వర్షించు. ఇది 4వ పాశురం యొక్క తాత్పర్యం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.